గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఏంజల్ వన్ యాప్లో బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత నేను ఒకసారి క్యాలిక్యులేషన్స్ చూసుకుందాము. బ్రోకరేజ్ క్యాలిక్యులేటరు దీంట్లో ఈక్విటీ సెగ్మెంట్ సెలెక్ట్ చేస్తే ఈక్విటీలో కూడా డెలివరీ అండ్ ఇంట్రాడే టూ ఉన్నాయి. ఫస్ట్ మనం డెలివరీలో చూసుకుందాము. నేను వచ్చేసి జొమాటో తీసుకున్నాను. జొమాటో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 262.65, ఆల్ టైమ్ హై వచ్చేసి 277, ఆ వాల్యూస్ బై వాల్యూ వచ్చేసి 262, సెల్ వాల్యూ వచ్చేసి 277, టోటల్ క్వాంటిటీ 1000 క్వాంటిటీ. ఎక్స్చేంజ్ వచ్చేసి ఎన్ఎస్సి బిఎస్సి రెండింటికి కొద్దిగా లైట్లీ వేరియేషన్ ఉంటుంది బ్రోకరేజ్ ఛార్జెస్లో. ఫస్ట్ ఎన్ఎస్సి సెలెక్ట్ చేసి క్యాలిక్యులేషన్స్ కొడితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బ్రోకరేజ్ ఛార్జెస్ 0, అదర్ ఛార్జెస్ 623.21, బ్రేక్ ఈవెన్ 0.62. టోటల్ అన్ని ఆల్ డిటెక్షన్స్ అయినాక మీకు వచ్చే నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి 14,376 రూపాయల 79 ఈ ఛార్జెస్ బ్రేకప్ చూసుకుంటే ఛార్జెస్ బ్రేకప్ బ్రోకరేజ్ ఛార్జెస్ 0, ఎస్టీటీ ఛార్జెస్ 539, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 1752, DP charges 20 rupees, stamp duty is 39.3, SEBI turnover fees is 0.57, GST 6.85. Total taxes and charges వచ్చేసి 623.21. మీరు ఏదైతే 1000 క్వాంటిటీ 267 ప్రైస్, టోటల్ బై వాల్యూ వచ్చేసి 2,67,000, నెట్ సెల్ వాల్యూ వచ్చేసి 2,77,000. పాయింట్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ వచ్చేసి 0.67. పాయింట్ ఈవెన్ 0.62 ఎందుకు ఇచ్చారంటే మీరు కొన్న ప్రైస్ ఏదైతే 262 ఉందో సెల్ వచ్చేసి సపోజ్ మీరు 262కు కొన్నారు, సెల్ వచ్చేసి 262.62కి ఇస్తే మీరు క్యాలిక్యులేటర్ కొట్టినప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెట్ P&L 11.75 మాత్రమే వస్తుంది. సపోజ్ మీరు ఓన్లీ నాకు 1 పాయింట్ కాదు 60 పైసా మాత్రమే సరిపోతుందని అనుకొని సెల్ చేస్తే అన్ని బ్రోకరేజ్ ఛార్జెస్ డిడక్షన్ పోను మీకు వచ్చే లాభం వచ్చేసి నెట్ P&L ఓన్లీ -8 రూపీస్. మీరు ఇంకా లాస్లో ఉంటారు. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి మీరు అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చేసుకొని ఎంతకు మనము సెల్లింగ్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అని ఇస్తున్నారు. స్వింగ్ ట్రేడింగ్ ఇచ్చినప్పుడు బల్క్లో అమౌంట్ ఇచ్చి వితిన్ 1 వీక్ 10 డేస్కి ఎగ్జిట్ అవుదాము అని ఎవరికైతే ఆలోచన ఉందో వాళ్ళు అప్రాక్సిమేట్గా బై ఎంత చేయొచ్చు, సెల్ ఎంత, మీ బ్రోకరేజ్ డిపెండ్ ఆన్ మీ బ్రోకరేజ్ క్యాలిక్యులేషన్స్ వేసుకొని మీకు లాస్ట్ నెట్ P&L ఎంత మిగులుతుంది దాని ప్రకారం మీకు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో వచ్చేసి 262, సెల్ వాల్యూ వచ్చేసి చాలా మంది అప్ టు 300 వెళ్తుందని ఆలోచనతో బై చేసి ఉండొచ్చు. 300కి అమ్మితే మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది 37,352. మీకు ఇక్కడ టోటల్ ఛార్జెస్ ఎంత అయిపోతుంది 642 రూపాయలు అనేది బ్రోకరేజ్ ఛార్జెస్ వెళ్ళిపోతుంది. ఇదేంది డెలివరీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రాడేకి సెలెక్ట్ చేసిన వెంటనే సేమ్ బై వాల్యూ వచ్చేసి 262, సెల్ వాల్యూ వచ్చేసి 277, టోటల్ ఛార్జ్ షేర్స్ వచ్చేసి 1000 షేర్స్, ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి రన్ చేస్తే మీ ఇక్కడ అదర్ ఛార్జెస్ ఎంత ఓన్లీ 113.93. మనకు డెలివరీలో బ్రోకరేజ్ ఛార్జెస్ లేదు, బట్ ఇంట్రాడేలో మాత్రం బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంది 40 రూపీస్. కింద కూడా చూసుకోవచ్చు బ్రోకరేజ్ ఛార్జెస్ 40. మనకు డెలివరీలో వచ్చేసి బ్రోకరేజ్ ఛార్జెస్ లేదు. ఎస్టీటీ ఛార్జెస్ మనకు ఎక్కువ ఉండేది డెలివరీలో. ఇంట్రాడేలో ఎస్టీటీ ఛార్జెస్ 69.25 మాత్రమే ఉంది. టోటల్ ఓవరాల్గా వచ్చేసి ట్యాక్స్ అండ్ ఛార్జెస్ 153.93. మనకు ప్రీవియస్ ఎంత వచ్చింది 659 సంథింగ్ వచ్చింది, అంటే దాదాపు 400 అనేది వేరియేషన్ ఉంది. సో మీరు సేమ్ డే టార్గెట్ రీచ్ అవుతున్నప్పుడు బై చేసేటప్పుడే ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుని బై చేయండి, మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అమౌంట్ అనేది తగ్గుతుంది. సపోజ్ అలా కాకుండా బై చేసేటప్పుడు డెలివరీ బై చేసి మీరు ఆ రోజు కొన్నారు అంటే కన్నా ఆటోమేటిక్గా అది డెలివరీకి కావాల్సిన ఛార్జెస్ అనేది ముందన్నీ డిటెక్షన్ అయిపోతాయి. ఒకసారి ముందు దాన్ని చూసుకోవడం బెటర్, చూసుకొని బై చేసుకోండి.